498 మీరు అన్నట్టుగా తప్పుడు కేసు వేస్తే ఎలా బయటపడాలి? ఫస్ట్ థింగ్ ఎఫ్ఐఆర్ అవ్వగానే పానిక్ అయ్యి ఫోన్ చేసి మళ్ళీ ఆ అమ్మాయిని తిడతాం, కానీ ఆ ఫోన్ ఆ టైంలో వాళ్ళ అమ్మాయి ఎత్తదు, వాళ్ళ వైఫ్ ఎత్తదు, వాళ్ళ ఫాదరో మదరో ఎత్తుతారు. ఇంటి నుంచి వెళ్ళిపోయింది కంప్లైంట్ చేసిన తర్వాత ఆ ఫాదర్ని తిడతాము, ఆ మదర్ని తిడతాము. అవన్నీ వాళ్ళకి రికార్డింగ్, చాటింగ్. ఫోన్ ఎత్తవా, హౌ డేర్ యూ, ఫోన్ ఎత్తవు అని చెప్పి బూతులు తిడుతూ మెసేజ్, అవన్నీ ఎవిడెన్స్ కిందకి వచ్చేస్తాయి. నీ ఎవిడెన్స్ నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. నీ మీద 498 ఎఫ్ఐఆర్ అవ్వగానే చిన్న చిన్న గొడవలని కోర్టు అంగీకరించదు. ప్రతి భార్యాభర్త, గొడవలు లేని భార్యాభర్తలు చాలామంది చెప్తుంటారు మా మధ్యలో గొడవలే లేవని. తెల్లారి వాళ్ళ ఇంట్లో గొడవలు అయితే ఉంటాయి ఏ ఒకటి. ఓకే, చాలామంది నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. నేను మా ఆయన ఎప్పుడు కొట్టుకోలేదండి అంటారు, నేను మా ఆవిడ ఎప్పుడు అసలు ఇప్పుడు దాకా కొట్టుకోలేదండి అంటారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు, ఇంత స్ట్రాంగ్గా అబద్ధాలు ఎలా ఆడతారు వాళ్ళు. ఎప్పుడైతే ఈ భర్త కానీ ఆ భార్య కానీ వేరే అఫైర్స్ ఏమైనా ఉన్నా వదిలించుకోవాలనుకున్నప్పుడు చిన్న చిన్నవి కూడా ఎవిడెన్సెస్ లాగా తీసుకొని 498 వేస్తారు. అవి చల్లవు. ఏదైతే ఎవిడెన్సెస్ ఉంటాయో అవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒకవేళ మిమ్మల్ని గట్టిగా కొట్టాడు, ఓకే, ఫిజికల్గా హ్యాండిల్ చేస్తాడు, అది చల్లుతుంది. గట్టిగా అరిశాడు, అది చల్లదు.